ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే మీరు పెట్టిన మీరు బడ్జెట్ ఎంత కేటాయించింది ఎంత, ఎవరికి ఎంత కేటాయించి ఎంత ఖర్చు చేశారని పెట్టండి. మీరు 2 సంవత్సరాల కాలంలో 70,000 కోట్లు కాంట్రాక్టర్ల జేబులు నింపారు. 70,000 కోట్లు కాంట్రాక్టర్ల జేబులు నింపారు, కానీ 7,000 కోట్లు ఫీజుల బకాయిలు ఇవ్వలేరా? ఇవ్వకపోగా ఇలా గాంధీ గారిని ముందుకు తీసుకొచ్చి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోటి మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహానికి 5,812 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేను అంటున్న 5,812 కోట్లు ఇవాళ గాంధీ విగ్రహానికి అవసరమా? గాంధీ విగ్రహం కాదు ఇక్కడ కావాల్సింది. ఇవాళ చదువుకునేటువంటి ఆకలితో, ఇవాళ చదువుకునేటువంటి కన్నీళ్లతో కాలేజీలు చదువుకునేటువంటి విద్యార్థులకు నువ్వు ఫస్ట్ ఫీజు లేవు. ఇవాళ మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల అప్పు తీసేది. కేసీఆర్ గతంలో ఆయన దిగిపోయే నాటికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఈయన 2 సంవత్సరాల కాలంలోనే 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ 8 లక్షలు ఈయన చేసిన 3 లక్షలు 11 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంటే సగటున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హెడ్ మీద, ఒక తలకాయ మీద 1,76,000 రూపాయల అప్పేశారు. మరి వచ్చిన ఆదాయంలో పేదవాళ్ళకి ఎందుకు పంచారు? ఫీజులు ఇవ్వమంటే బడ్జెట్ మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? బడ్జెట్ మేము పన్నులు కడితే బడ్జెట్ అయింది. మేము మా రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు మేము పన్నులు కడితే మా రక్తాన్ని చెమటగా మార్స్తే ఈ రాష్ట్ర బడ్జెట్ అయింది. రాష్ట్ర బడ్జెట్ అయిన తర్వాత ఫీజుల రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? ఇవాళ మేము అడుగుతున్నాం. ఒకవైపు ఫీజుల రియంబర్స్మెంట్ ఏమంటే ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం రోజు నేను ఈ స్కూటీలు ఇస్తా, నీ బొందల స్కూటీలు ఎవరికి కావాలి? ఆ స్కూటీలు మా స్కూటీలు అవసరం లేదు, మాకు స్కూటీలు అవసరం లేదు విద్యార్థులకు. నువ్వు పెట్టేటువంటి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, నీ మిడ్ డే మీల్స్లో అవసరం లేదు. ఫస్ట్ ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తావా, మీరు గద్దె దిద్దుతారా ఒకసారి తెలుసుకోవాలి. విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తే, విద్యార్థి లోకం ఒక్కసారి రాష్ట్రంలో బగ్గుమంటే మీ పీఠాలు కూలిపోతాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇవాళ పరీక్షల కాలం. ఇలా మార్చి ఏప్రిల్ అంటే పరీక్షల కాలం. ఒకవైపు పేద విద్యార్థులకు కళాశాలను మీకు ఫీజులు రాలేదు కాబట్టి హాల్ టికెట్ ఇవ్వరు. ఇంకొక వైపు ఇలా పేద కుటుంబాలు కాబట్టి ఫీజు కట్టే స్తోమత ఇంటి దగ్గర ఉండదు. మరి విద్యార్థులు ఎంతమంది నలిగిపోవాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేద పిల్లలు చదువుకోలేక ఇలా నలిగిపోవాలన్నా? ఒకవైపు సిగ్గుండాలి ప్రభుత్వాలకు. ఒకవైపు ఇటీవల ఏఐ అంతర్జాతీయ సెమినార్ పెట్టిన మన భారతదేశం ఒక వేదిక అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలమే, వచ్చేది ఏఐ కాలమే. కాబట్టి విద్యార్థులారా, మీరు ఏఐ సాంకేతికను అందిపుచ్చుకోమన్నారు. ఒకవైపు కిన్నంగా గిచ్చి మీదంగా నమ్మమన్నట్టు ఇక్కడ స్కాలర్షిప్లు ఇయ్యరు, చదువుకుంటే ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటే, ఉన్నత విద్య చదువుకుంటే ఫీజుల రియంబర్స్మెంట్ ఇయ్యరు. ఏఐని అందుకోవాలని అనడానికి సిగ్గులేదా?